హీరోయిన్లంటే దేశ కుర్రకారుకు పిచ్చి. వాళ్ళ అభిమాన హీరోయిన్ల సినిమాలు అస్సలు మిస్ అవ్వరు. కొందరు హీరోయిన్స్‌కైతే హీరోల కన్నా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి ఫుల్ క్రేజ్ ఉంటుంది. స్క్రీన్‌పై కనిపించే హీరోయిన్లను రియల్‌గా చూడాలని తప్పించిపోతారు ఫ్యాన్స్. మరి ఇలా ఉంటే ఓ హీరోయిన్‌ను మాత్రం సగం దేశం మొత్తం చంపాలని చూసిందట. ఆ విషయాన్ని ఆమెనే స్వయంగా చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. దీంతో ఈమె ఏంటి ఇలా అనేసిందన్న టాక్ మొదలైంది. అయితే ఆమె మాత్రం సగం దేశం చంపాలని చూసినా మిగతా సగం దేశం నన్ను ప్రేమించి రక్షించిందని చెబుతుంది. ఇంతకీ ఎవరా హీరోయిన్? ఆమెను సగం దేశ ప్రజలు నిజంగానే చంపాలనుకుంటున్నారా? ఎందుకు చంపాలనుకుంటున్నారు? లెట్స్ వాచ్. ది కేరళ స్టోరీ సినిమా దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. కాంట్రవర్షియల్ సినిమాగా దుమారం రేపింది. రాజకీయ వివాదాల మధ్య విడుదలైన ఈ చిత్రం 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీతో అందులో హీరోయిన్గా పాత్ర పోషించిన అదా శర్మ ఒక్కసారిగా నేషనల్ లెవెల్లో పాపులర్ అయింది. పాపులారిటీతో పాటు విమర్శలు ఫేస్ చేయాల్సి వచ్చింది. అంతేకాదు ఆమెతో పాటు దర్శకుడిపై కూడా పలుచోట్ల దాడులకు ప్రయత్నాలు జరిగాయి. వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణిస్తున్న కారును గుర్తు తెలియని దుండగులు ఢీకొట్టి వెళ్లిపోయారు. దీంతో చాలా రోజుల పాటు హీరోయిన్ అదా శర్మతో పాటు ఆ సినిమా డైరెక్టర్ థ్రెట్ను ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆ అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అదా మాట్లాడుతూ ది కేరళ స్టోరీ విడుదలైనప్పుడు సగం దేశం నన్ను చంపాలని అనుకుంది, కానీ మిగతా సగం దేశం నన్ను ప్రేమించి రక్షించింది అని చెప్పింది. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. అయితే 1920 నుంచే నేను రిస్క్లో ఉన్న రోల్స్ ఎంచుకుంటున్నాను. ఆ రిస్క్ వల్లే నేడు తనకు గుర్తింపు వచ్చింది అంటూ పాత్రలో భావోద్వేగం లేకపోతే నచ్చదని, యాక్షన్ సీన్లు ఉండాలని చెప్పింది. ఇక ప్రస్తుతం అదా శర్మ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ నివసించిన ఫ్లాట్లో ఉంటుంది. ఆ ఇంట్లో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆ ఫ్లాట్ను చాలా మంది అద్దెకు తీసుకోవడానికి భయపడ్డారు. అదా మాత్రం ధైర్యంగా అక్కడే ఉంటుంది. ఇటీవల ఆమె బస్తర్ ది నక్సల్ స్టోరీ సినిమాలో శక్తివంతమైన పాత్రలో కనిపించింది. అదనంగా మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. సోషల్ మీడియాలో కూడా అదా యాక్టివ్గా ఉంటూ తన ఇన్స్టాగ్రామ్ పోస్టులు, ఫిట్నెస్ వీడియోలు, డాన్స్ క్లిప్లు, గ్లామరస్ ఫోటోషూట్లతో తరచూ ట్రెండింగ్లో నిలుస్తుంది. సవాలు ఉన్న పాత్రలతోనే అదా శర్మ తనదైన ముద్ర వేసుకుంటూ బాలీవుడ్లో సత్తా చాటుతోంది. కాగా ఈ అందాల రాశి 2008లో దర్శకుడు విక్రమ్ భట్ తెరకెక్కించిన హర్రర్ మూవీ 1920లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తన నటనతో మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత టాలీవుడ్లో పూరి జగన్నాథ్, నితిన్ కాంబినేషన్లో వచ్చిన హార్ట్ అటాక్ మూవీతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంలోనే ఆమె ప్రదర్శనకు మంచి ప్రశంసలు దక్కాయి. తర్వాత సన్ ఆఫ్ సత్యమూర్తి, క్షణం, కల్కి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసులో చోటు సంపాదించింది. అయితే ది కేరళ స్టోరీ సినిమాతో ఒక్కసారిగా నేషనల్ లెవెల్లో పాపులర్ అయింది.